హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే 3 ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకైతే రావడం జరిగిందండి. మన స్టార్ఎక్స్ సంబంధించిన న్యూ ఈవెంట్ ఎప్పుడు ఉండబోతుంది, ఇంకా దాంతోపాటు మన ఐఓఎస్ యూజర్ సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. అదే మన యాప్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఒక ప్రముఖమైన క్రిప్టో మార్కెట్‌తో అయితే కొలాబరేట్ అయితే కాబోతున్నారండి. సో, ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వాలంటే మనకి కొన్ని పేర్లు కావాలి కదా! కొన్ని ఎక్స్‌చేంజ్‌లు కావాలి కదా! వాటిలో మొట్టమొదటి ఎక్స్‌చేంజ్‌నైతే ఈరోజు మనకు వీళ్ళిక్కడ పరిచయం చేయడం జరుగుతుందండి. అది అందరికీ కూడా తెలిసిన అతి ప్రముఖమైన క్రిప్టో ట్రాకర్ అని చెప్పుకోవచ్చండి అదైతే. అదేమిటి? అది ఏ విధంగా మనకైతే కుదిరింది? అవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పాలనుకున్నాను. గమనించాలి ఇంకా అదే విధంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చేటట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన స్టార్ఎక్స్ నెట్‌కి సంబంధించి అయితే ఐఓఎస్ అప్డేట్ అయితే ముందుగా మనకి రావడం జరిగింది. సో, చాలామంది కూడా ప్లే స్టోర్‌లో మాత్రమే యూజ్ చేసుకున్నారు ఈ యొక్క యాప్‌ని అయితే. ఎవరైతే ఇక్కడ ఐఓఎస్ యూజర్స్ ఉంటారో అంటే యాపిల్ మొబైల్ కలిగిన యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే ఇది అవైలబిలిటీలోకి అయితే లేదండి. సో, దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో, కోర్ టీమ్ ఏం చెబుతుంది దీనికి సంబంధించి స్టార్ఎక్స్ నెట్‌వర్క్ తన ఐఓఎస్ వెర్షన్‌ను అంతర్గత పరీక్ష కోసం యాప్ స్టోర్‌కు అధికారికంగా సమర్పించిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సో, ఒక యాప్ అనేది పలానా స్టోర్‌లో మనకు రావాలంటే ముందుగా టెస్టింగ్‌కి అయితే వెళ్ళాలనమాట. సో, మన కోర్ టీమ్ వాళ్ళైతే స్టార్ఎక్స్ యాప్‌ని అయితే ఐఓఎస్ సంబంధించిన యాపిల్ ఐఫోన్ స్టోర్‌కి అయితే వీళ్ళు టెస్టింగ్‌కి అయితే పంపించడం జరుగుతుంది. ఈ టెస్టింగ్‌లో మనకైతే కొన్ని డేస్‌లో పాస్ అయితే అవుతుంది. పాస్ అయిపోయిన తర్వాత అఫీషియల్‌గా మనకైతే ఐఓఎస్ వెర్షన్ కూడా మనకి అందుబాటులోకి అయితే వస్తుంది. ఎవరైతే ఇప్పటివరకు కూడా ఈ యొక్క యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోలేకపోతున్నారు ఐఓఎస్ వాళ్ళైతే, వాళ్ళకి ఆ రోజు నుంచి అయితే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. కేవైసీ కూడా స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి అందరికీ కూడా అదైతే అందుబాటులో అప్పుడైతే ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. మా అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా యాపిల్ యూజర్స్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత ప్రేక్షకులకు స్టార్ఎక్స్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి మేము మరింత పనిచేస్తున్నాము. సో, ఎప్పుడైతే మన ప్రాజెక్ట్‌కి ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉంటాయో, ఎక్కువ కమ్యూనిటీ ఉంటుందో, టోకెన్ వాల్యూ కూడా అంతే బాగా మార్కెట్ పర్ఫార్మ్ చేయడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, అది మనకు అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయితే అవుతుందన్నమాట. ఐఓఎస్ అభివృద్ధి పురోగతి. ఐఓఎస్ అప్లికేషన్ ఇప్పుడు అంతర్గత పరీక్ష దశలోకి ప్రవేశించింది. ఇక్కడ మద్దతు ఉన్న పరికరాల్లో స్థిరత్వం, పనితీరు మరియు సున్నితమైన వినియోగదారు అనుభవాన్ని నిర్ధారించడానికైతే తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. సో, ఒక వెర్షన్ అనేది మార్కెట్లోకి వస్తుందంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ జాగ్రత్తలను తీసుకొని మనమైతే మార్కెట్లోకి అయితే అఫీషియల్‌గా ఎంటర్ అయితే కాబోతున్నాం అని చెబుతున్నారు. సో, ఎగ్జాక్ట్‌గా మనకైతే ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు కానీ ఆశించిన విడుదల కాలక్రమానం ఏంటంటే అంటే ఎప్పటికల్లా రావచ్చు అని మన కోర్ట్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా ఐఓఎస్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఎండ్‌లో మనకైతే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఐఓఎస్ సంబంధించిన ఐఓఎస్ వెర్షన్ అయితే. ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఎండ్‌లో రావచ్చు. లేదు అనుకుంటే మనకైతే మే మంత్‌లో వచ్చే మే నెలలో మనకైతే ఇంకా ఫుల్ ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో, కొంచెం అటు ఇటు డిలే కావచ్చు కానీ త్వరలోనే ఐఓఎస్ యూజర్స్ కూడా ఈ యొక్క యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఆ సపోర్ట్ కూడా వాళ్ళ నుంచి అయితే రాబోతుందండి. ఎందుకంటే ఒక యాప్ మనకి ఐఓఎస్‌లోకి ఎంటర్ అయిందనుకోండి చాలా చాలా బాగా మనకైతే సపోర్ట్ అయితే మార్కెట్‌లో రావడానికి ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో, ఖచ్చితంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఒక మంచి మార్పయితే మన ముందుకైతే రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ దయచేసి గమనించండి. విడుదల కాల పరిమితులు, పరీక్ష ఫలితాలు మరియు ఆమోద ప్రక్రియలపై ఆధారపడి ఉండవచ్చు. కానీ మేము సకాలంలో మరియు సజావుగా ప్రారంభించేలాగా కృషి చేస్తున్నాము. సో, అందుకే వీళ్ళు చెబుతున్నారు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు కానీ ఎక్స్‌పెక్ట్ డేట్స్ మాత్రం ఇచ్చారనమాట. సో, ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వస్తుందో అప్పటి నుంచి ఐఓఎస్ యూజర్స్ కూడా దీనిలోకైతే అందుబాటులోకి అయితే తీసుకోవచ్చండి. సో, ప్రెజెంట్ అయితే మనకైతే టెస్టింగ్ అయితే జరుగుతుంది. ఈ టెస్టింగ్‌లో పాస్ అయిపోయిన తర్వాత మనకి యాప్ అయితే అందుబాటులో కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటండి మనకైతే ఈవెంట్‌కి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ యొక్క స్టార్ఎక్స్ నెట్వర్క్ ఈవెంట్‌కి సంబంధించి ఇక్కడ చూడండి. స్టార్ఎక్స్ నెట్వర్క్ కొత్త ఈవెంట్ త్వరలో రాబోతుంది. స్టార్ఎక్స్ నెట్వర్క్‌లోని త్వరలో ఒక్కొక్క సరికొత్త ఈవెంట్ అయితే రాబోతుందని ప్రకటించడానికి మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. యాప్‌లోని నేరుగా పాల్గొనడం ద్వారా యూఎస్‌డిటీ మరియు స్టార్ఎక్స్ రెండిటిలోని రివార్డులు సంపాదించడానికి మరో అవకాశానికి సిద్ధంగా ఉండండి. గతంలో మనకైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే జరిగిందండి. దాంట్లో అయితే మన కోర్ టీమ్ వాళ్ళైతే $200 అయితే కేటాయించడం జరిగింది ప్రైజ్ పూల్‌గా. ఇంక దాంతో పాటు కొన్ని వేల స్టార్ఎక్స్ టోకెన్స్ కూడా వాళ్ళైతే గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. సో, ఎవరైతే ఇక్కడ విన్నర్స్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి బెనిఫిట్ అయితే వాళ్ళిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏమి ఆశించాలి అంటే యాప్‌లో ఉత్తేజకరమైన కార్యకలాపాలు, యూఎస్డిటీ మరియు స్టార్ఎక్స్ సంపాదించడానికి అవకాశాలు క్రియాశీల వినియోగదారుల కోసం పోటీ రివార్డులు. సో, ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకైతే కొన్ని రివార్డ్స్ కూడా రావడానికే ఛాన్సులు అయితే ఉంటాయని చెబుతున్నారండి.
మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి. ఈవెంట్ పూర్తి వివరాలు, నియమాలు మరియు బహుమతుల వివరాలు త్వరలో మా అధికారిక అఫీషియల్ పేజీలో అఫీషియల్‌గా రావడం జరుగుతుంది. సో, ఏ ప్రాజెక్ట్ అయినా సరేనండి మనకైతే ఈవెంట్స్ ఎందుకు పెడతారంటే కమ్యూనిటీలో కొంచెం యాక్టివ్‌నెస్ పెంచడానికి. కమ్యూనిటీలో యాక్టివ్‌నెస్ పెంచడానికి అయితే ఈవెంట్‌లు తెస్తూ ఉంటారండి. ఒక చిన్న విషయం ఏంటంటే ఈవెంట్‌లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకి ప్రైజ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రైజ్ పూల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్‌గా చూసినట్లయితే మనకి కొన్ని సందర్భాల్లో కాదండి, ఎక్కువ సందర్భాల్లోనే ఆ యొక్క ప్రైజ్‌లు మనమైతే విన్ కావడానికి ఛాన్సులు తక్కువగా ఉంటాయి. కానీ అలానే మనమైతే ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇంకా దాంతో పాటు ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే ఈ యొక్క ఈవెంట్‌లు అనేవి కూడా టెంపరరీ మాత్రమే. ఈవెంట్స్ మనకి టెంపరరీ మాత్రమే. మనందరి గోల్, మనందరి ఎయిమ్ అంతా కూడా మనకైతే టోకెన్స్ మీద ఉంచాలి. అది ఏ ప్రాజెక్ట్ అయినా ఓకే. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయినా, టిక్కాయిన్ ప్రాజెక్ట్ అయినా, మైటర్ అయినా ఏదైనా సరే, ఒమేగా అయినా మనకు ఈవెంట్లు పెట్టడం అనేది మంచి విషయమే. ఎందుకంటే కొంచెం యాక్టివ్‌నెస్ కోసం పెడతారన్నమాట ఈవెంట్ వాళ్ళైతే ప్రాజెక్ట్‌లో. కాబట్టి ఇక్కడ దాంట్లో మనం గెలవలేదని గానీ, మనకి రివార్డ్ ఏం రాలేదని గానీ బాధపడక్కర్లేదు. పార్టిసిపేట్ చేద్దాము, వస్తే వస్తుంది లేదంటే లేదు. కానీ అందరి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది టోకెన్స్ మీదైతే ఉండాలి. ఎప్పుడైతే టోకెన్స్ మీద ఉంటుందో ఖచ్చితంగా దానికి సంబంధించి గొప్ప వాల్యూ మనమైతే లిస్టింగ్ అప్పుడైతే తీసుకోవడం ఛాన్సులు అయితే ఉంటాయండి. ఈ యొక్క ఈవెంట్స్ అనేది మనకైతే ఒక పబ్లిసిటీ స్టంట్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విషయాన్నయితే అందరూ కూడా ప్రతి ఈవెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా సార్లు చెప్పాలనుకున్నా మళ్ళీ చెప్పలేకపోయాను. ఇప్పుడైతే సందర్భం వచ్చింది మళ్ళీ చెబుతున్నాను. అందరూ కూడా చురుకుగా ఉండండి. మైనింగ్‌ను కొనసాగించండి. మరి పాల్గొనడానికి స్థిరంగా ఉండండి. సో, మీ యొక్క స్టారెక్స్ నెట్వర్క్. ఇంకా దాంతో పాటండి ఫైనల్‌గా చూసినట్లయితే మనం ఇంకా ఫైనల్ అప్డేట్‌లోకి వెళ్ళిపోదామండి. సో, ఇక్కడ చూడండి. మనకి స్టారెక్స్ టోకెన్‌కి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఏప్రిల్ 26 తారీఖు అంటే 1 డే బ్యాక్ అయితే ఈ పోస్ట్ అయితే రావడం జరిగిందండి. వి ఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ దట్ వి హావ్ అఫీషియల్లీ సబ్మిటెడ్ స్టారెక్స్ నెట్వర్క్ ఫర్ లిస్టింగ్ ఆన్ కాయిన్ మార్కెట్ క్యాప్. వి కైండ్లీ రిక్వెస్ట్ ద కాయిన్ మార్కెట్ క్యాప్టరీస్ టు రివ్యూ అవర్ అప్లికేషన్. సో, వీళ్ళేం చేస్తారంటేనండి కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఒక క్రిప్టో ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్‌చేంజ్‌లో అయితే మన టోకెన్ అయితే మన స్టారెక్స్ టోకెన్ అయితే లిస్టింగ్ చేసుకోండి అనే ఒక అప్లికేషన్ అయితే వీళ్ళు పెట్టడం జరిగిందండి. చాలా మంచి విషయమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళకి కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఉండరండి. ఇదైతే ఒక క్రిప్టో ట్రాకర్ అనమాట. క్రిప్టో ఎక్స్‌చేంజే కాదండి. క్రిప్టో ట్రాకర్ అనమాట. దాంట్లో అయితే ఇంకా లేని టోకెన్ ఏదుండదండి. ప్రతి టోకెన్ గురించి మనకైతే సమాచారం కనిపిస్తూనే ఉంటుందనమాట. ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి మనం వెళ్ళడం ద్వారా. కాబట్టి దీంట్లో అయితే మన వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. ఐడీ వచ్చేసి ఇక్కడ పెట్టారండి వాళ్ళైతే చూసుకోవచ్చు ఇక్కడ. 1,35,07,000 ఈ విధంగా మనకైతే సంథింగ్ నంబర్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా మనకైతే సబ్మిషన్ ఐడీ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ ప్రాజెక్ట్‌నైతే వీళ్ళు వైడ్ రేంజ్‌లో తీసుకెళ్ళడానికి అయితే కోరుకుంటున్నారండి. సో, మీరు కావాలనుకుంటే గూగుల్ గాని, క్రోమ్ గాని యూజ్ చేసిన తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఒక వెబ్‌సైట్ రూపంలో ఈ విధంగా వస్తుందనమాట. ఇది వెబ్‌సైటే కాదండి, యాప్ కూడా ప్లే స్టోర్‌లో మనకైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ఒక క్రిప్టో ట్రాకర్ అండి. ఇది ఒక క్రిప్టో ట్రాకర్ అనమాట. ఇక్కడ నుంచి ప్రతి టోకెన్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు సొంత టోకెన్ గానీ, ఇతర క్రిప్టో టోకెన్స్ గానీ అవన్నీ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. దీన్ని బట్టయితే వాటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. ఈ ఎక్స్‌చేంజ్‌లో కానీ, ఈ యొక్క క్రిప్టో ట్రాకర్‌లో గానీ మన స్టాక్స్ టోకెన్‌కి లిస్టింగ్ అయిందనుకోండి మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క ఎక్స్‌చేంజ్‌లో వచ్చేసి చాలామంది కూడా ఏవి కొత్తగా లిస్ట్ అవుతున్నాయని ముందు ముందే తెలుసుకుంటారు కాబట్టి, మన టోకెన్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అండి పెట్టుబడి పెట్టడానికి ఛాన్సులు అయితే ఉంటాయి కాబట్టి, టోకెన్ వాల్యూ కూడా స్టారెక్స్ టోకెన్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడానికైతే మనకిది వన్ ఆఫ్ ద సోర్స్‌గా ఉంటుందండి. సో, అందుకే చెబుతున్నాను ఇది మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే విషయంలా కనిపిస్తుంది కాబట్టి, ఒక మంచి డెసిషన్ అయితే మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో, ఈ యొక్క రివ్యూలో మన వాళ్ళైతే పాస్ అవ్వాలి. అయిన తర్వాత అయితేనే ఈ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఎక్స్‌చేంజ్‌లో మన యొక్క టోకెన్ స్టారెక్స్ టోకెన్ అయితే లిస్టింగ్ టైమ్‌లో ఈ ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, చాలా టైం ఉంది కాబట్టి మనకైతే ఈ లోపల ఈ రివ్యూ టెస్ట్‌లన్నీ కూడా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు మనం చూసినట్లయితే మన ఐఓఎస్ వర్షన్ కూడా త్వరలోనే వస్తుంది. దాన్ని బట్టి ఇంకా యూజర్ కమ్యూనిటీ పెరగబోతుంది. కేవైసీలు చేసుకునే వాళ్ళు త్వరగా చేసుకోండి. కేవైసీలు చాలా ముఖ్యం దీంట్లో అయితే. వన్స్ కేవైసీ అయిపోయిన తర్వాత మీకైతే మైగ్రేషన్ అప్పుడు ఇబ్బంది ఉండదు. సో, మీకు అర్థమైంది అనుకున్నాను కాబట్టి, ఇవి అన్ని విషయాలు కూడా మీరు గమనించాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానెల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థాంక్ యూ.